2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 60 నుంచి 70% శుభఫలితాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ సెప్టెంబర్ మాసంలో. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల 14 వరకు భాగ్యములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. దశమాధిపతిన సూర్య భగవానుడు దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మంచి అభినందనలు అందుకుంటారు. ఆదాయం కూడా పొందగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీకు వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆకస్మికంగా ఆదాయం అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా సానుకూలంగా ఉంటాయి. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 వరకు లాభంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, పోటీ ప్రపంచంలో విజయాలు, మీదైనటువంటి శైలిలో సంతోషకర ఆనందాన్ని లాభాలని అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు, కేతువు, రవి, బుధుడు, కుజుడు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కొంతమంది ఆత్మీయులు ఇబ్బంది పడేటువంటి సూచన, అలాగే కొంతమంది అనారోగ్య సమస్యలతో ఎదుర్కోవాల్సిన వాతావరణం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం లాంటివి జరగడానికి అవకాశం ఉంది. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేసుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.